ఆయన చెప్పిందంతా పెంచిందంతా ముందు అది చెప్తే నేను మళ్ళీ చెప్తాను. 2024లో తెలంగాణ బడ్జెట్ 5,336 కోట్ల రూపాయలు రైల్వే కేటాయింపులు 24-25లో. 25-26లో రికార్డ్ బడ్జెట్ ₹1 కోటి పెంచారు. 5,337 మునుపటికి ₹1 కోటి పెంచారు. కోటికే రికార్డ్ బడ్జెట్ వేశారండి పత్రికలు. వెనక వెరిఫై చేసుకోరా వీళ్ళు. ఏమైపోయారు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు? కేటీఆర్ గారు ఏమైపోయారు, హరీష్ రావు గారు ఏమైపోయారు, ప్రవీణ్ కుమార్ గారు ఏమైపోయారు, ఇటేమో సాంబశివరావు గారు ఏమైపోయారు, వెస్లీ గారు ఏమైపోయారు, అప్పుడేమో వీరభద్రం గారు ఉన్నట్టున్నారు, మరి ఏమో రేవంత్ రెడ్డి గారు ఏమైపోయారు. అయిపోయింది. ఈ సంవత్సరం చూసుకున్నారు వాళ్ళు. ఈ తెలంగాణ వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, బాపు అంటున్నారు, ఇది అంటున్నారు, ఇలా వేసేద్దాం దెబ్బని. ఈ సంవత్సరం రికార్డ్ బడ్జెట్ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చాడు వాళ్ళు చెప్తారు. అదే 5,000 నేను చెప్పింది అఫీషియల్ అయితే గూగుల్ పేపర్ చూడండి. 5,000 మళ్ళీ చెప్తున్నా, రిపీటింగ్ అగైన్ అండి. 5,454 కోట్ల రూపాయలు కేటాయించారంట. లాస్ట్ ఇయర్ మీద 117 కోట్లు ఎంతో పెంచినట్టు అదనంగా తెలంగాణకి. ఇక పెంచారు కదా ఎంతో కొంత. సావండ్ర సన్నాసిల్లారని వాళ్ళు అనుకుండొచ్చు. గుజరాతీ పాటలు పాడుకుంటారు ఇక్కడికి వచ్చి తెలంగాణ హక్కుల కోసం, నా తెలుగు జాతి కోసం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గురించే నేను ఫిగర్స్ ఇస్తున్నాను. గుజరాత్కి అంతకుముందు 8,300 కోట్లు పెంచితే లాస్ట్ ఇయర్ 17,300 కోట్లు అంత ఇచ్చారు. ఈ సంవత్సరం 17,700 కోట్లు ఇచ్చారు. అంటే ఈ 2 సంవత్సరాలు ఇచ్చింది 35,000 కోట్ల రూపాయలు గుజరాత్కి ఇచ్చారు. మహారాష్ట్రకి అంటే గుజరాత్కి 8,400 కోట్లు 8,400 కోట్లు పెంచారు. రిపీటింగ్ అగైన్ అండి. ₹1 కోటి తెలంగాణకి పెంచితే వీళ్ళు మాట్లాడేది 7 కొట్టుకుంటారు అనుకుని 8,400 రెట్లు పెంచారు గుజరాత్కి. నోరు మూసుకుని కూర్చుంది ఇక్కడ సమాజం. అయిపోయింది. మహారాష్ట్రకి 7,000 కోట్లు పెంచారు అంతకుముందు కంటే. తెలంగాణకు ₹1 కోటి పెంచారు. నమ్మలేదండి ఇది. నమ్మకపోయినా నెట్లో కొడితే వస్తుంది కదా సత్యం. అంటే క్రితం 2 సంవత్సరాల్లో తెలంగాణకి దాదాపు 10,700 కోట్లు ఎంత పెంచి వాళ్ళ ముద్దుల రాష్ట్రానికైనా గుజరాత్కి, ఆ పక్కన మహారాష్ట్రకి కలిపి మీరు అదొక 35,000 కోట్లు, ఇదొక 47,000 కోట్లు. అంటే దాదాపు 55, 60, 70, 83,000 కోట్లు. ఇది కాకుండా మోడీ గారి ముద్దుల రైల్వే ప్రాజెక్టు మీరు నమ్మలేని నిజం చెప్తున్నానండి. వాళ్ళు ఎలా మాయ చేశారో, హైదరాబాద్ హబ్ అని చెప్పి వాళ్ళ బడ్జెట్ ప్రకటనగానే పాపం వాళ్ళు వామపక్షాలు అందరూ పెట్టుకున్నారు. ఎంత దుర్మార్గం జరిగిందంటే మళ్ళీ చెప్తాను చూడండి. వాళ్ళ బడ్జెట్ కింద సంవత్సరం 19,000 కోట్ల రూపాయలు మోడీ గారు ముద్దుల రైల్వేకి కేటాయించుకున్నారు. మనం రూపాయి పెట్టాల్సిన పని లేదు. 4,000 కోట్లు మొత్తం జపాన్ లోన్ ఇస్తున్నారు కదా. ఇవాళ ఒక్క రైల్వే ముద్దుల అహ్మదాబాద్కి వేసుకునే రైల్వే ప్రాజెక్ట్ కోసం, బుల్లెట్ రైలు కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, 2026 ఫిబ్రవరిలో చెప్తున్నాను, 1,98,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లు. అయినప్పుడు 2 లక్షల కోట్లు వాళ్ళ ముద్దులు బుల్లెట్ రైలు పెట్టుకుంటున్నారు.